శుద్ధి చేయుట, శుద్ధి చేసే దేవుడు, హృదయమును శుద్ధి చేసే దేవుడు. అయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళదాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. అయ్యా, శుద్ధి చేయుట ఈ అంశాన్ని ప్రభువా ఈ సమయంలో ప్రభువా నీ ప్రజలతో మాట్లాడుచుండగా జ్ఞానం లేని దాన్ని నువ్వు నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీ జ్ఞానము నాకు అనుగ్రహించండి, నీ ప్రజలతో మాట్లాడే జ్ఞానమును దయచేయండి, వారికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయమును దయచేయండి. దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల తోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయండి. ఇక్కడ దేవుని వాక్యము యేసుప్రభుల వారు స్వయముగా మాట్లాడుతున్న మాటలు ఇవి. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. శాస్త్రులు, పరిసయ్యులు, వేషధారులు అంటున్నారు. ఈనాడు సమాజంలో దేవుని వాక్యం బోధిస్తున్న దైవజనులు, మీరు వేషధారులైన వారు అంటే ఈ సంఘం విడిచిపెట్టి మరొక సంఘానికి వెళ్ళిపోతున్నారు. మీరు అలా చేస్తున్నారని ఖండిస్తే ఆ సంఘాన్ని వదిలిపెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు మొఖమాటం చూడట్లేదండి, పాపాన్ని ఖండిస్తున్నాడు. వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, శాస్త్రులే పరిసయ్యులే వేషధారణతో ఉన్నారంట. వేషధారణతో ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారని యేసుప్రభుల వారు స్వయంగా చెప్తున్నారు. ఈనాడు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, పెద్ద పెద్ద వాళ్ళం అనిపించుకుంటున్న వారు కూడా వేషధారణతో ఉంటున్నారు. ఆ వేషధారణ శుద్ధి చేయబడాలి. హృదయంలో వేషధారణ ఉండొద్దు. హృదయంలో వేషధారణ ఉంటే హృదయం శుద్ధి చేయబడినట్టు కాదు. పైకి భక్తి గలవారమని చెప్పుకుంటూ లోపల శక్తి లేని వారుగా ఉంటున్న ఓ క్రైస్తవుడా, ఓ పరిసయ్యుడా, ఓ శాస్త్రులారా, ముందు నీ హృదయం శుద్ధి చేయబడాలి. నీ హృదయం శుద్ధి చేసుకో. ముందు నిన్ను నువ్వు శుద్ధి చేసుకో, నిన్ను నువ్వు పవిత్రపరచుకో. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలంటే నీకు నువ్వే శుద్ధి చేసుకోలేవు. నీకు నువ్వు శుద్ధి చేసుకుంటాం, పాపాన్ని తీసివేసుకుంటాం. నీ వల్ల కాదు, మనిషి వల్ల కాదు. మనుషుడు దేవుని చేత కలగజేయబడ్డాడు. అందుకే ఆ దేవుని దగ్గరికి వెళ్తేనే హృదయము శుద్ధి చేయబడింది. శాస్త్రులారా, పరిసయ్యులారా, హృదయ శుద్ధి కొరకు నీవు మోకాళ్ళు వంచి కన్నీరు కార్చి ముందు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. బయట దేహాన్ని రంగురంగుల సబ్బులతోనూ, మంచి స్మెల్ వచ్చే సబ్బులతోనూ మంచిగా దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నావు, కానీ అంతరంగంలో ఉన్న పాపము దేవునికి కనపడుతుంది. పైకి మురికి నీకు కనపడుతుంది, నిన్ను చూచే వాళ్ళకి కనపడుద్ది. కానీ హృదయంలో ఉన్న మురికి ఎవరికి కనపడుద్ది అంటే దేవుడికి కనపడుద్ది. హృదయంలో ఉన్న మురికిని, హృదయంలో ఉన్న పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తూ అంటున్నాడు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. శాస్త్రులారా, పరిసయ్యులారా, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోమని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చక్కగా చెప్తున్నారు, గురుడి పరిసయ్యుడా అని చెప్తున్నాడు. పరిసయ్యుడు, పరిచర్య చేసేవాడు గురుడివాడైపోయాడు. గురుడి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేసుకుంటాం కాదు. నీ ఇంట్లో ఉన్న గిన్నెలు మరి పళ్ళెములు వెలుపట శుద్ధి చేసుకుంటాం కాదు, లోపట శుద్ధి చేయి.
లోపల రహస్యమైన చోట్ల మురికి దాగి ఉంటుంది. ఆ మురికిని లోపల శుద్ధి చేసి ముందు, ఆ తర్వాత బయట శుద్ధి చేయి. లోపలే ఉంచుకుని లోపల అచితేంద్రియాలన్నీ అలాగే పాపమంతా లోపలే ఉంచుకుని కోపము, పాపము, అసూయ, ద్వేషము, ఇతరమని ఆలోచనలన్నీ లోపల పెట్టుకుని పైకి భక్తి గలవారిగా నటించొద్దండి. నటించే భక్తి దేవుడికి ఇష్టం ఉండదు. నిద్రపోతున్న వాడైతే లెగ్గొడితే తొందరగా లెగుతాడు, కానీ నటించేవాడిని లెగ్గొడితే లెగడండి. నటిస్తున్నాడు, ఎంత లెగ్గొట్టినా లెగడు, మొత్తుగా ఉన్నట్టుగానే నటిస్తూ ఉంటాడు. నటించే భక్తి చేయొద్దండి. యథార్థమైన భక్తి చేద్దాం, దేవునికి ఇష్టమైన భక్తి చేద్దాం, హృదయ శుద్ధి కలిగిన భక్తి చేద్దాం. హృదయ శుద్ధి కలిగిన భక్తి చేద్దాం, నటించే భక్తి చేయొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, వెలుపటి శుద్ధి కాదు, లోపల శుద్ధి చేసుకుందాం, హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. రెండో చూద్దాం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము. కీర్తన గ్రంథం 51వ కీర్తన. 51వ కీర్తన దావీదు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. దావీదు మాట్లాడుతున్నారు ఇక్కడ. దేవా, నా హృదయమును శుద్ధి చేయము. ఇందాక నేను చెప్పాను కదా, శాస్త్రులకి పరిసయ్యులకి యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నారు. నేను కూడా ఒక మాట చెప్పాను, వెలుపటి కాదు శుద్ధి చేసుకోవాల్సింది కోపాన్ని, మరి శత్రుత్వాన్ని, ఇహలోకమైన అసూయని, ద్వేషాన్ని, వీటన్నిటిని తీసివేసుకొని ఇదిగో నటించే భక్తి చేయొద్దు, యథార్థమైన భక్తి చేయాలని చెప్పాను కదా ముందు. యేసు ప్రభులు వారు కూడా పైకి గిన్నె వెలుపల శుద్ధి చేయటం కాదు, పళ్ళెం వెలుపల శుద్ధి చేయటం కాదు, లోపల శుద్ధి చేయమని యేసు ప్రభులు వారు శాస్త్రులకి పరిసయ్యులకి గుడ్డి పరిసయ్యుడా అని పిలుస్తున్నాడు. వారి గుడ్డివాడా అని పిలుస్తున్నాడు ఆయన. గుడ్డి పరిసయ్యుడా, నువ్వు లోపల శుద్ధి చేస్తా అని చెప్పాను. ఇక్కడ అదే పని చేస్తున్నాడు దావీదు గారు. తన హృదయాన్ని శుద్ధి చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నేను చేయవలసింది హృదయాన్ని శుద్ధి చేయి ప్రభు అని ఆ ప్రార్థన, కన్నీరు కార్చి ప్రార్థన చేసి, నా హృదయంలో చెడ్డ మనసు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు పుట్టనియొద్దయ్యా. హృదయంలో పుట్టిందండి. కంటితో చూచాడు, కన్ను చూడకూడనిది చూచాడు, హృదయంలో కోరిక పుట్టింది, జరిగించవలసింది జరిగించేశాడు. అదే చెప్తున్నాడు, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభా. హృదయంలో కోరిక పుట్టింది, కళ్ళు చూచిని, హృదయంలో కోరిక పుట్టింది, చేయాలనుకున్నది చేసేసాను. ఇప్పుడు నా హృదయంలోది తీసివే, పైకి కనపడేది నా కనులను బాగు చేయి, నా హృదయాన్ని బాగు చేయి. స్థిరమైన మనసు నా హృదయంలో, నా మనసుకు నూతనముగా పుట్టించు. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. పాడైపోయింది నా హృదయం. నా హృదయం నా కళ్ళు చూసిందని చేసేసింది, నా దేహం చేసేసింది. ఇప్పుడు దేహము కడగబడాలి, హృదయము శుద్ధి చేయబడాలి, కళ్ళు శుద్ధి చేయబడాలి. నా అంతరంగం అంతా నూతన మనసుతో, నూతన మనసు నా అంతరంగానికి పుట్టించాలి ప్రార్థన చేస్తున్నాడు. గుడ్డి పరిచయుడు అని అందుకే దేవుడు పిలుస్తున్నాడు. నా అంతరంగం అంతా శుద్ధి చేయి ప్రభు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదులాగా ప్రార్థన చేసుకో ఓ గుడ్డి పరిచయుడా అని యేసు ప్రభులు వారు చెప్తున్నారు స్వయం. దావీదులాగా ప్రార్థన చేసుకోయ్యా. ఎందుకలా వెలుపల పై పైన భక్తి చేస్తావు? దావీదులాగా ప్రార్థన చేయి. దావీదు ఏ రకంగా అడిగాడో దేవుడు ఆలకించాడు. ఆలకించి ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారి అన్నాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక తను పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. దేవుని హృదయము, దేవుడు పరిశుద్ధుడు కనుక తను కూడా పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాడని దావీదు నా హృదయానుసారి అని దావీదుని దేవుడు ఒక మంచి బిరుదు ఇచ్చారు దావీదు గారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, వెలుపడి శుద్ధి చేసుకుంటాం కాదు, హృదయం శుద్ధి చేసుకుంటున్నాడు దావీదు గారు. దేవునికి స్తోత్రం. మూడోది చూద్దాం, యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము
బైబిల్లోకి వెళదాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం. అయితే మీరును ద్రాక్షారసం వలన సొక్కి సోలుదురు, మద్యం వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మద్యం వలన సొక్కి సోలుదురు. ఇక్కడ ద్రాక్షారసం వారిని మృంగివేస్తున్నది, మద్యం వలన తత్తరపడుచున్నారు. దర్శనం కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలము తత్తరపడుదురు. ఇక్కడ యెషయా గారు తన అనుభవం చెప్తున్నారు. ఇదిగో ద్రాక్షారసం చేత సొక్కి సోలుతున్నారు, మద్యం వలన తత్తరపడుచున్నారు. యాజకులేమి ప్రవక్తలేమి. అక్కడ యేసు ప్రభులు వారు కూడా అదే చెప్తున్నారు. ఓ గురుడి పరిసేయుడా, శాస్త్రులారా పరిసేయులారా, గురుడి పరిసేయుడా, వెలుపటి కాదు శుద్ధి చేసుకోవాల్సింది, లోపల శుద్ధి చేసుకో. ఎవరికి కనపడకుండా ప్రవక్తలేమి యాజకులేమి ద్రాక్షారసంతో సొక్కి సోలిపోతున్నారంట. చెడ్డ అలవాట్లు కొంతమందికి ఉండి, కానీ పైకి వాక్యం చెప్తారు, పైకి నీతిమంతులా కనపడతారు, పైకి గొప్ప సావుకులా కనపడతారు, కానీ చెడ్డ అలవాట్లు మాత్రం విడిచిపెట్టకుండా ద్రాక్షారసంతో సొక్కి సోలుతున్నారు. వారి పాపం నాకు కనపడుతుంది, వారి క్రియలు నాకు కనపడుతున్నాయి. హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ముందు పైకి కాదు, హృదయాన్ని శుద్ధి చేసుకోండి. నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని నా దగ్గరికి రా, నేను గొప్ప జనముగా నిన్ను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరు ఆయన వద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయటం చూచిరి, కడుక్కోకుండా చేతులు భోజనం చేయటం చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దలు పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలు నేళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించడి వారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దలు పారంపర్య ఆచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగొచ్చు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారి మానవులు కల్పించిన పద్ధతులు దేవోక్తులని దేశములను బోధించుతూ నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఇక్కడ యేసు ప్రభులు వారికే చెప్తున్నారు. ఏమనంటే, నీ శిశువులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు? నీ శిశువులు ఎందుకు సంత నుండి వచ్చి నీళ్లు చల్లుకోకుండా భోజనం చేస్తున్నారని యేసు ప్రభులు వారిని అడుగుతున్నారు. యేసు ప్రభులు వారు అంటున్నారు, వారు పెదవులతోనే నన్ను గణపరుస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, గణపరుస్తున్నారు, వారి హృదయం ఏమో నాకు దూరంగా ఉంది. మానవులు కల్పించు పద్ధతులను దేవోక్తులని చెప్పుకుంటూ ఆ పద్ధతులు చొప్పున నడుస్తున్నారు. వారి హృదయమేమో వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, వ్యర్థముగా నన్ను సేవిస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంటుంది అని చెప్తున్నారు. నీ హృదయం దేవునికి దగ్గరగా చేసుకో, హృదయంలో ఆయన్ని చేర్చుకో. మానవులు కల్పించు పద్ధతుల ప్రకారం నీ హృదయం శుద్ధి చేయబడదు. పద్ధతుల ప్రకారం నడిచినంత మాత్రాన నీ హృదయం శుద్ధి అయిపోయింది అనుకుంటున్నావేమో. ఆచారాలు పాటించినంత మాత్రాన చాలామంది ప్రభు శరీరం రక్తం తీసుకునే ముందు ఇల్లు కడుక్కోను, గిన్నెలు కడుక్కోను, దుప్పట్లు ఉతుక్కోను, ఈలోక ఆచారాలు పాటిస్తూ ఉంటాను. ఈలోక ఆచారాలు కదా నువ్వు పాటించవలసింది. ముందు నీ హృదయం శుద్ధిగా ఉందో లేదో చూసుకో. సిద్ధపాటు కలిగి నువ్వు ఆయన శరీరం రక్తం తీసుకుంటున్నావో లేదో చూడు. ఇదిగో చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు నీ శిష్యులు అన్నారు.
క్రీస్తు యొక్క శరీరం తీసుకునేటప్పుడు చేతులు కడుక్కుంటేనే శరీరం తీసుకుని రక్తం తీసుకోమని కదా ఆయన చెప్పేది. నీ హృదయము దేవునికి అర్పించాలి. నీ హృదయంలో దేవుని చేర్చుకోవాలి. మానవులు కల్పించు పద్ధతులు చొప్పున, మానవులు కల్పించు ఆజ్ఞలు చొప్పున నడవటం కాదు, దేవుడి చిత్తం ఎరిగి నడవటమే దేవుని సంతోషపరిచినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేషధారులాగా దేవుణ్ణి ఆరాధించకూడదండి. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించి సేవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రోమీలు పత్రికలో కూడా చెప్తున్నారు. రెండో రోమీ పత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడు. దేవునికి స్తోత్రం. మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడు. దేవునికి స్తోత్రం. ఈ లోక మర్యాదలు చొప్పున చాలామంది దేవుని మందిరానికి వెళుతున్నామంటే, ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకున్నామంటే ఈ లోక మర్యాదలు చొప్పున తీసుకోవద్దండి. దేవుని చిత్తమేదో ఎరిగి దేవుని చిత్తానుసారంగా నడుస్తూ హృదయాన్ని పరిశుద్ధపరచుకుని, హృదయాన్ని యోగ్యపరచుకుని, లోపల నిన్ను నువ్వు శుద్ధి చేసుకుని దేవుని దగ్గర నీ హృదయాన్ని పెడితే ఆ హృదయాన్ని దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ కన్ను పవిత్రమైనతే నీ కన్నును వాడుకుంటాడు. నీ చేతులు పవిత్రముగా ఉంటే నీ చేతులు వాడుకుంటాడు. నీ నోరు పవిత్రంగా ఉంటే నీ నోరును వాడుకుంటాడు దేవుడు. నీ హృదయం శుద్ధిగా ఉంటే నీ హృదయాన్ని దేవుడు మంచి జ్ఞానం చేత, ఆలోచన చేత నీ హృదయాన్ని దేవుడు వాడుకుంటాడు. నీ పాదములు పవిత్రమైతే నీ పాదములు దేవుడు స్వార్థ చేయమని పాదములుగా చేసుకుంటాడు. నీ కన్నులు మంచివైతే మంచి దర్శనాలతో దేవుడు వాడుకుంటాడు. నీ పెదవులు మంచి అయితే, పవిత్రమైనవి అయితే, నీ పెదవులను దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రవచనాలు చెప్పటానికి, దేవుని యొక్క మాటలు చెప్పటానికి దేవుడు వాడుకుంటాడు. నీ దేహము, నీ హృదయం అంతా శుద్ధిగా ఉండాలి. దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా చెప్తున్నారు కదా, 5వ అధ్యాయం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయ శుద్ధి కావాలండి. హృదయం చాలా శుద్ధిగా ఉంటే దేవుడు నిన్ను నన్ను వాడుకుంటారు. దేవునికి ఉపయోగపడతాం. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఏది శుద్ధిగా ఉంటే, హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూస్తామంట. మనోనేత్రం తెరవబడదు, గుడ్డితనం పోతుంది. హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయం నిండా అనేకమైనవి చెత్తాచెదారం పెట్టుకుని లోపల పైకి నీట్గా మంచివాళ్ళం అనిపించుకునేలాగా ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, యాత్రలకు వెళ్ళటం, దర్శనాలు చేసుకోవటం, చర్చిలు చూసినా ఇలా అనుకుంటాం. ఇలా హృదయ శుద్ధి లేకుండా పైకి కనపడే భక్తి చేస్తే దేవుడిని నువ్వు చూడలేవు. ఆయన ఉన్నట్టుగానే చూస్తామని యోహాను పత్రికలో చెప్తున్నారు. మనం ఏమవుతాం తెలియదు, కానీ ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన చూడబోతున్నాం. చూడాలంటే నీ హృదయ శుద్ధిగా ఉండాలి. ఆయన ఉన్నట్టుగానే ఆయన రాకడ దినాల్లో మనం ఆయన చూడబోతున్నామంటే మనం ఎత్తబడే అనుభవంలో ఉంటే ఆయన చూడగలుగుతాం. మనంలో పాపం ఉంచుకుని ఆయన చూడలేము. హృదయం శుద్ధిగా ఉంటే ఆయన చూస్తాం. గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయటం కాదండి, లోపల శుద్ధి చేసుకోవాలి. నీ హృదయం శుద్ధి చేయబడాలి.
అదే దావీదు చేస్తున్నాడు. నా అంతరంగంలో నూతన మనసు పుట్టించు ప్రభా, నా హృదయమును దేవా నా హృదయమును శుద్ధి చేయము, నా అంతరంగంలో నూతన మనసు పుట్టించు ప్రభా. ముందు హృదయం చెడిపోయిందండి. ఈ చెడిపోయిన హృదయాన్ని బాగు చేసుకోవాలండి. ఆ బాగు చేసేది ఏ హాస్పిటల్కి వెళ్ళినా బాగుపడవు. ఎక్కడికి వెళ్తే బాగుపడతామంటే రక్షకుడైన యేసు దగ్గరకు వచ్చి, పరిశుద్ధుడైన యేసు దగ్గరకు వస్తే నీ హృదయం శుద్ధి చేయబడద్ది. మనుషుల దగ్గరికి వెళ్తే శుద్ధి చేయబడదు. మనుషులు నమ్ముకుంటే హృదయం శుద్ధి చేయబడదు. రాజును నమ్ముకుంటే నీకు సహాయం రాదు. ఇదిగో దేవుని నమ్ముకో, దేవుని దగ్గరే పాపమును ఒప్పుకో, హృదయం శుద్ధి చేయబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 22వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. క్షయబీజము నుండి కాదు మీరు పుట్టింది, అక్షయ బీజము నుండి దేవుని వాక్యము చేత పవిత్రముగా పుట్టింపబడిన వారు మీరు. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు మీరు. దేవుని వాక్యము చేత దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు మీరు. గనుక నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండండి. ఎలా ఉండాలి? నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ, కొంతమంది కపటమైన ప్రేమ చూపిస్తాం, పైకి ప్రేమ గల వారుగా నటిస్తూ లోపల కపటమైన మనస్సును లోపల దాచుకుని ఉంటారు. ఇదే హృదయం శుద్ధి చేయబడాలి. నీ హృదయం శుద్ధి చేయబడాలి. కపటమైన ప్రేమ నీలో ఉండకూడదు. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా ప్రేమించుకోండి. ప్రేమించినట్టుగా ఒక మీద పడిపోతారు చాలామంది. చాలా ప్రేమ ఉన్నట్టుగా నటిస్తారు. ఆ మనిషి కాస్త అవతలకు వచ్చినాక ఆ మనిషి గురించి ఏమాత్రం కూడా ఆలోచన ఉండదు. వాళ్ళు ఉండగానే మీద మీద పడిపోయినట్టుగా ప్రేమగా మాట్లాడినట్టుగా మాట్లాడతారు. తర్వాత వారు ఏదైనా అవసరతని, ఇబ్బందని, కష్టకాలమని మాట్లాడాలనుకుంటే ఇంకా మాట్లాడటానికి ఇష్టపడరు. అంటే ఏ అవసరత నీకు చెప్పనంత కాలము మీద మీద పడిపోతావు. వాళ్ళకి ఏదైనా అవసరత నువ్వు చేయగలుగుతావు అని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇక మాట్లాడతావు, ఇష్టపడవు. ఇది స్వార్థ ప్రేమ. ఇది హృదయంలో నుంచి పుట్టుకొచ్చిన ప్రేమ కాదు. ఇది ఆలోచించుకో ప్రియమైన సహోదరులారా. శుద్ధ హృదయము కలిగి మంచి ప్రేమ కలిగి మనం ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదే తితుకు పత్రికలో కూడా 3:51 కూడా స్పష్టంగా చెప్తున్నారు. తితుకు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగి చేయటం ద్వారాను మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అంటే నూతన స్వభావము కలుగ చేయుచుందంట మనకి. అయితే
పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన పునర్జన్మ అనే స్నానం అంట. అనగా నమ్మి బాప్తీసము పొందటము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేస్తుంది. హృదయశుద్ధి ఎలా వస్తుంది? నమ్మి బాప్తీసం పొందితే హృదయశుద్ధి వస్తుంది. పునర్జన్మ అనే స్నానం చేయాలంట. పునర్జన్మ అనే స్నానం చేస్తే అప్పుడు పాపమంతా ఒప్పేసుకుని పునర్జన్మ అనే స్నానం చేయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునర్జన్మ అనే స్నానం చేసి నూతన స్వభావం కలుగ చేయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ హృదయము శుద్ధి చేయబడాలి. పునర్జన్మ అనే మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ. మంచి క్రియ మనం నీతిని అనుసరించి చేసిన క్రియలే కాక క్రియల మూలంగా కాదు. నీతిని అనుసరించి చాలామంది నమ్మి బాప్తీసం పొందకుండా దేవుని మందిరానికి రాకుండా మంచోళ్ళం మా కుటుంబం కాడించి మంచోళ్ళమని చెప్తూ ఉంటారు. మంచి కార్యాలు చేస్తున్నాం, మంచి దాన ధర్మాలు చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నామని చెప్తూ ఉంటారు. అది కాదు. పునర్జన్మ అనేది స్నానం కూడా ఉంది. అది నీటి మూలంగా బాప్తీసం పొందుకుంటాం. పునర్జన్మ అనే స్నానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పునర్జన్మ అనే స్నానాన్ని నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు హృదయం శుద్ధి చేయబడద్ది. దేవుడిని పాపములు ఒప్పుకుంటావు, పునర్జన్మ అనే స్నానాన్ని చేస్తావు, హృదయం శుద్ధి చేయబడద్ది, దేవుని చూడటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా నీ హృదయం శుద్ధి చేయబడి దేవునిలో ముందుకు సాగాలని ఈ వాక్యాన్ని మేము మధ్యగా తీసుకొచ్చాం. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం.